నీ శ్రమలలో పాల్గొందుట నా దర్శనం అన్నైనా అనుకుని ఉండొచ్చు, నేను అనుకున్నాను. కానీ ఆయన జీవితం ఎలా వాడుకున్నాడో చూడు. ఆయన సాక్ష్యం తెలుసు మీకు, నా సాక్ష్యం కూడా తెలుసు మీకు. నాతో పాటు ఇక్కడ ఉన్న దైవజనుల జీవితాలను కూడా అదే ప్రశ్నించుకుంటే, ఇప్పుడు సేవకులుగా ఉన్నవాళ్ళు, దేవుని కొరకు బలంగా వాడబడుతున్న వాళ్ళు అనుకుని ఉండొచ్చు, వాళ్ళందరినీ దేవుడు తల ఎత్తలేదా, ఘనపరచలేదా, వాడుకోలేదా, జన్మల్ని సాఫల్యం చేయలేదా, చరితార్థం చేయలేదా, అనేకులకు దీవెనకరంగా మార్చలేదా? నిన్ను మార్చడా? ఆ దేవుడు కాదా నిన్ను చేసినోడు? ఆయన కాదా నీ కోసం ప్రాణం పెట్టినాడు? ఆయన కాదా నీ కోసం రక్తం ధారపోసినాడు? ఆయన కాదా నీ కోసం కొరడా దెబ్బలు తిన్నాడు? ఆయన కదా నీ కోసం ఉమ్ములు సహించినవాడు? ఆయన కాదా నీ కోసం కాళ్ళల్లో చేతుల్లో శిలల చేత గుచ్చబడ్డవాడు?